మరి మీకు చెప్పలేదు కాబట్టి నేను రికార్డ్ చేయలేదు. ఇప్పుడైతే మొత్తం రికార్డ్ అయిపోతుంది ఇక్కడ. ఎవరు అలా చేస్తుందో తెలుసుకో. అయినా మీకు భయం లేదు కానీ రైట్. దయ చుట్టంబం అంటే ఏంటి? దయ అంటే ఏంటి? దయ అంటే హెల్ప్ చేయడం. మీరు ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేశారు అనుకోండి, ఎవరికి అడ్వాంటేజ్? మీకే అడ్వాంటేజ్. నేను ఏం చెప్పాను, మీరు ఒక నమస్కారం పెడితే ఏమన్నా నేను మళ్ళీ ఆ నమస్కారం తిరిగి వస్తుంది. ఈరోజు ఎవరికో పెన్ కావాలి, నీ దగ్గర 2 పెన్స్ ఉన్నాయి, స్కూల్లో ఇచ్చావు. రేపు నీకు అవసరం ఉన్నప్పుడు అందువల్ల దయ చుట్టంబం అంటే మన అందరి మీద ఏం చూపించాలి? దయ చూపించాలి, అంటే కరుణ చూపించాలి. అప్పుడు మనకి చుట్టంబం అంటే బంధువులాగా అది వస్తుంది కదా. దయ చుట్టంబం అంటే మనకు వస్తుంది. రైట్. తన సంతోషమే కాదు, ఏం చెప్పాం? తన సంతోషమే స్వర్గం. అవునా? తన సంతోషమే తన స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి అన్న కదా. తథ్యం అంటే తప్పకుండా, తథ్యము సుమతి నిజం. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి, రైట్? మీకు మంచి మార్క్స్ వచ్చాయి. నీకన్నా మీ ఫ్రెండ్కి 1 మార్క్ ఎక్కువ వచ్చింది, రైట్? నీకన్నా మీ ఫ్రెండ్స్కి మార్క్స్ ఎక్కువ వచ్చింది. ఫస్ట్ నువ్వేం చేయాలి? నీకు వచ్చిన మార్క్స్కి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు కదా. నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చింది, నా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చింది, నా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చింది అంటే ఏమొస్తుంది? నీకు తలనొప్పి వస్తుంది. ఇంకేమైనా వస్తుందో చెప్పు. నా ఫ్రెండ్కి ఎక్కువ వచ్చింది అని నువ్వు అనుకుంటే నీ మార్క్స్ ఏమైనా ఇంకో 10 మార్క్స్ యాడ్ అవుతుందా? కాదు కదా. అవునా? దానివల్ల తలనొప్పి వస్తుంది. తెలుసుగా? ఒకే 1 మార్కు తగ్గిందా? ఎవరికి తగ్గింది కదా అంటావా? అవును కదా. చూడండి, ఒకసారి ఆలోచించండి. తన సంతోషమే స్వర్గం అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న దాంతో మీరు ఆనందంగా ఉంటారు. ఒక సైకిల్ వెళ్తున్నావు, చూడు, ఒక సైకిల్ వెళ్తున్నావు, రైట్? మీ ఫ్రెండ్ కొత్త సైకిల్ కొనుక్కొచ్చాడు. వెంటనే నా సైకిల్ కన్నా వాడు కొత్త సైకిల్ ఉంది అని అనుకున్నావు. ఏమవుతుంది అప్పుడు? నీ సైకిల్ నువ్వు తప్పలేదు. అప్పుడు ఏమవుతుంది? నరకమండ్రు సుమతి, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. అర్థమైందా? ఇక్కడ ఏం నేర్చుకున్నారు? ఫస్ట్, కోపం వస్తే అది మీకు శత్రువు, శాంతంగా ఉంటే రక్షణ. ఇప్పుడు సినిమా పోవాలన్నారు, టీవీ చూడాలన్నారు, ఎగ్జాంపుల్ టీవీ చూడాలన్నారు. మీ ఇంట్లో అమ్మతో అడిగారు, లేదు ఇప్పుడు కాదు చదువుకోవాలి. లేదు నేను చూడాలి. లేదు అని, లేదు నేను చూడాలని ముందు చేశారు. అమ్మ ఏం చెప్పు? నేను టీవీనే పెట్టను, ఏం చేస్తాం అంటుందా? మరి ఇప్పుడు ఏమైంది? మీ కోపమే మీకేమైపోయింది? శత్రువు అయిపోయింది. దాని బదులు అమ్మ చదువుకొని వస్తాను 1 అరగంట, ఆ తర్వాత నాకు టీవీ పెట్టుకుంటే ఏమైపోయింది? అమ్మ వింటుందా ఉంటుందా? అమ్మ ఏం చెప్తుంది? అమ్మగారు నాన్నగారు ఏం చెప్తారు? మేడంకి అందరూ నమస్కారం పెట్టండి. నమస్తే మేడం. ఓకేనా? రాయశ్రీ, మహాన్విత, మహాన్వితకి సంహిత, హ్యాపీ బర్త్డే సంహితకి. సంహితకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ. ఇద్దరు కూడా ఎంత చక్కగా పద్యాలు, శ్లోకాలు అన్నీ నేర్చుకున్నారు తెలుసా? సంహిత, మహాన్విత, రైటా? వాళ్ళు కీర్తనలు పాడతారు. వాళ్ళు ఒక ఎన్ని సంవత్సరం అమ్మా? 3 years నుంచా? 3 years అమ్మా? 3 years నుంచి, రైట్? ఎంత చక్కగా చదువుకుంటారు తెలుసా? అట్లాగే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీకు కూడా మీ స్టడీస్లో కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఓకేనా? రైట్. మళ్ళీ వస్తానన్న. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి అందరూ. తన కోపమే తన శత్రువు. నేను చెప్పిందా చెప్పండి. నమస్కారం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే
స్వర్గము తన దుఃఖమే తథ్యము సుమతి. వచ్చి పద్యం చెప్పండి. కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చిత్తము తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. నెక్స్ట్ చెప్పండి. కోపమే తన శత్రువు, తన శాంతే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గము. కాదు, తన దయ చూస్తాము మధ్యలో పర్లేదు చెప్పండి. తన సంతోషమే రైట్. నువ్వు చెప్తున్నాను. చెప్పు లాస్ట్. రిలాక్స్. కోపమే తన శాంతమే తనకు రక్ష, దయ చూపుతావు, తన సంతోషమే తనకు స్వర్గము, తన దుఃఖమే తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. చెప్పు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చిత్తంలో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చిత్తంలో, తన సంతోషమే తన దుఃఖమే తథ్యము సుమతి. నాన్న ఈషా చెప్తావా? శరణ్య, ఈషా ఎవరు చెప్తారు? తన శత్రువు, తన శాంతమే నరకమండ్రు తథ్యము సుమతి. తన వచ్చాను పద్యము వచ్చు కానీ కొంచెం మర్చిపోయా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. చెప్పండి. చెప్పు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే తనకు స్వర్గం, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. రైట్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఒక విషయం చెప్పండి. మీ కోపం వచ్చినప్పుడు ఈ పద్యం గుర్తొస్తుందా? కాదు. వస్తుందా రాదా? నీకు వస్తుందా? ఏది రావట్లేదు అన్న? పద్యం రావట్లేదా? నేర్చుకుందాం, చిన్నగా నేర్చుకుందాం. ఓకే, మళ్ళీ చెప్తాను, మీకు చెప్తాను, నేను నేర్పిస్తాను, మీ చేత చెప్పిస్తాను ఒకసారి. మనకి గుర్తు రావాల్సింది ఏమిటంటే పద్యం బాగా చేసుకున్నాం, కానీ రేపు ఎప్పుడైనా మనకి కోపం వచ్చినప్పుడు ఇది గుర్తు రావాలి. మన కోపమే తన శత్రువు గుర్తు రావాలి. గుర్తు రాని చదువు ఏమవుతుంది? సర్టిఫికేట్ అది వస్తుంది. ఇంకో విషయం అన్న, ఈరోజు గుర్తు మహాన్విత వెళ్ళేటప్పుడు చూసారా, వీళ్ళిద్దరు కూడా మహాన్విత సంహిత ఇద్దరికి ఈరోజు మంచి సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. చూసారా, ఈ సర్టిఫికేట్స్ వచ్చి కింద తనికెళ్ళ భరణి గారు సంతకం పెట్టుకుంది. రైట్. ఎందువల్ల? వాళ్ళు మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం ఈరోజు. ఓకే, గేమ్స్ సండే, సాటర్డే కానీ సండే కనుక నేను ఇచ్చేటప్పుడు నాకు కాలేజ్ చెప్పకపోతాను. చెప్పచ్చు. ఇంకా ఎవరు చెప్తాను? చెప్తున్నాను నాన్న. సైలెంట్ నాన్న, ఇది వద్దు నాన్న.
ఈ బ్యాగ్ ఇది అవునా? ఓకే చెప్పాను తన చెప్పు. నరకమండ్రు తజ్జము సుమతి. ఏంటన్నా నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? చెప్తున్నారు చెప్పండి. నరకమండ్రు తజ్జము సుమతి. చూడండి ఒక్కసారి నాన్న మీరు చెప్పండి, మీ పిల్లలు మీకోసం మీరు చెప్పండి, మీరు అందరూ నేను చెప్పింది చెప్పండి. మీరు చెప్పండి ఫస్ట్. తన కోపమి తన శత్రువు, తన శాంతమి తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్జము సుమతి. ఓకేనా? మళ్ళీ మీకు నేను పంపిస్తాను, ఇంట్లో నేర్చుకోవాలి మీరు. ఓకేనా? అంటే రాని వాళ్ళ పిల్లలకి చెప్పండి అన్న, మళ్ళీ చెప్పండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. నాకు ఈ పద్యం వచ్చింది సార్ ఇన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా కోపం వచ్చినప్పుడు ఈ పద్యం గుర్తురావాలి. పద్యం వచ్చింది, కోపం వచ్చినప్పుడు ఇది రాకపోతే ఏమవుతుంది? ఆ కోపంతో మనమే రైట్. నన్ను చూడండి ఒక్కసారి, అందరు చూడండి మళ్ళీ. ఈ పద్యము ఎక్కడ అప్లై అవుతోంది? లక్ష్మణుడికి కోపం వచ్చేసింది. వినాలి నన్ను అందరూ. శ్రీరామ్ లక్ష్మణుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? లక్ష్మణుడికి వస్తున్నాడు, కోపం వచ్చింది. రైట్. వెళ్ళి ఎవరికి చెప్పాడు? రాముడికి చెప్పాడు. రాముడు ఏం చెప్పాడు ఇక్కడ? ఇప్పుడు సుమతి శతకమే అయి ఉండొచ్చు, కానీ అప్లై చేసుకోండి. ఇక్కడ శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడు? నాయనా నీ కోపము మంచిది కాదు అని చెప్పాడు. అవునా? చెప్పిన వెంటనే బుక్ అనేది వెనక్కి పెట్టుకోవడం కాదు నాన్న, బుక్ ముందు పెట్టుకోవాలి. రైట్. నేను చెప్పాను నాన్న. రైట్, వెరీ గుడ్. మీరంతా అసలు చాలా గుడ్ కదా, అందరూ 1 hour వచ్చి కూర్చోండి, చాలా గుడ్ కదా. అక్కడ ఆటలు ఆడుకోవడం అన్ని వదిలేసి వచ్చి కూర్చున్నారు కదా. ఓకే, చెప్పట్లయితే మీకు. రైట్ ఒక్కడే చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రాముడు చెప్పిన మాటని లక్ష్మణుడు విన్నాడా వినలేదా? చెప్పు, నువ్వు చెప్పు, విన్నాడా వినలేదా? అడిగి చెప్తానంటావా? రాముని అడిగి చెప్తానంటావా? విన్నాడా? విన్నాడా వినలేదా? విన్నాడు కదా. రాముడు చెప్పిన మాట లక్ష్మణుడు వినకపోతే లేదు లేదు లేదు, నువ్వు అట్లా అనుకున్నావు. లక్ష్మణుడు కోపంగా వచ్చాడు, రాముడు ఏమన్నాడు? వద్దునన్నా, కోపం మంచిది కాదు అన్నాడు. సుమతి శతకం. ఇప్పుడు లక్ష్మణుడు విన్నాడా? విన్నాడు అనడానికి, వినాలి అనడానికి ఒక పద్యం ఏంటి? సుమతి శతకంలో ఎవరికైనా వచ్చా? చూసారా? ప్రతిదానికి ఎంత వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి. నా వినాలి, మీరు చెప్పండి. నువ్వు చెప్తున్నాను లాస్ట్, నువ్వు లే. ఏంటి దీని మీనింగ్ చెప్తాను. నువ్వు నిలబడి. వినదగున్ ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. మీనింగ్ ఏంటి? తర్వాత వినదగున్ ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక, తొందరపడకూడదు. వినినంతనే వేగపడక వివరింపదగున్ అంటే ఏది మంచి ఏది చెడు. అవునా? చూడు ఎంత బాగుంది, పద్యాలు బాగున్నాయి లేదా? సుమతి శతకం అనేది ఎప్పుడు రాసే తెలుసు? సుమతి శతకం ఎన్నో వందల సంవత్సరాలు ముందు
సుమతి శతకం రాస్తే ఈ రోజు కూడా మనం ఆయన తలుచుకుంటున్నాం లేదా? ఇప్పుడు తన కోపమే తన శత్రువు అని ఈ రోజు కూడా అందరు చెప్పుకుంటున్నారా? రైట్. ఇప్పుడు నేనేం పద్యం చెప్పాను? ఇంకోటి వినదగు నెవ్వరు చెప్పి, నెవ్వరు అని వస్తుంది, నెవ్వరు అని పదం. వినదగు నెవ్వరు చెప్పండి అని అందరూ ఒకసారి చెప్పండి. వినదగు నెవ్వరు చెప్పినా, వినదగు నెవ్వరు చెప్పినా. నమస్కారం పెట్టినా, నమస్కారం. వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఇప్పుడు మనం డిగ్రీ చదువుతాం, ఇంజనీరింగ్ చదువుతాం, మీరు ఏమైనా చదువుతారు, కానీ ఇవన్నీ ఉంటేనే లైఫ్ లో మనం సక్సెస్ అవుతాం, అంతే కదా? ఎవరైనా చెప్పింది వెళ్ళేదానికి ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఉన్నారు, నేను చెప్తున్నా, మీకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తాను. మీరు వినకపోతే విన్నారా ఎవరైనా? ఏమన్నా ఏమన్నాను? వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తాను, 1000. వినలేదనుకో, మీరు పరిగెత్తి వెళ్ళిపోతే 1000 రూపీస్ పోతుందా లేదా? అవునా? ఏదైనా వినాలి ఫస్ట్. వినదగు, మళ్ళీ చెప్పండి నేను అందరూ చక్కగా. వినదగు ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమన్నాం? వినదగు ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక కదా. వివరింపదగున్ అంటే ఏంటి? చాలా మంచి ఏంటి, చెడేంటి అని ఆలోచించాలి. కనికల్ల నిజము తెలిసిన అంటే ఏంటి? కనికల్ల నిజము తెలిసిన అంటే ఏంటి? ఏది మంచో ఏది చెడో తెలిసిన వాడు. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు, అటువంటి వాడికే నీతిపరుడు, వాడే బాగుంటాడు. ఇప్పుడు మరి మీరు ఎంతమంది వింటున్నారు నేను చెప్పిన పద్యాన్ని? చెప్పండి. అందరూ వింటున్నారు ఈ పద్యాన్ని? వినదగును ఎవరు చెప్పినా అనేది, వినదగును ఎవ్వరు చెప్పినా. మీరు చెప్పండి నేను ఇప్పుడు మీరు చేసి చెప్పిస్తాం, మీరందరూ చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు చూడండి. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఇప్పుడు ఎంత బాగా చెప్పారు పిల్లలు, చప్పట్లు కొరండి వాళ్ళకి. నిదానంగా నేర్చుకున్నాను, అది తొందర లేదు, మీకైతే తొందర లేదు, మీరు రావడమే గొప్ప విషయం. రైట్? నిదానంగా చెప్పుకోండి. నీకేమొచ్చి ఏమన్నా నువ్వు శ్లోకాలు చెప్పుకోకూడదు. నిన్న ఏ శ్లోకం వచ్చి నీకు? నీకేమొచ్చి చెప్పు, వింటాను. ఏంటన్నా నీకు వచ్చు కదా? పోనీ వేసారు అడుగుతాను. నీకేం శ్లోకం వచ్చినా? శ్లోకం కానీ పద్యం కానీ? పోలే, నెక్స్ట్ అడుగుతాను. నన్ను ఒకసారి వినండి. ఇక్కడ రాముడు చెప్పిన మాట లక్ష్మణుడు విన్నాడా? విన్నాడు. ఓకే, బాగా కూర్చోనండి. మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరమ్మా? మీ అమ్మా నాన్న. అమ్మా నాన్ననే మీకు మంచి ఫ్రెండ్స్, తెలుసా? ఎందుకంటే మీ మంచి చూడు, అమ్మా నాన్న రూల్స్ చాలా ఉంటాయి. వాళ్ళు మీకు అమ్మా నాన్న, వాళ్ళే మీ గురువు, అలాగే వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. మీరు కాదు, మీరు ఎవరితో ఎక్కువ చెప్పుకోవాలి? ఏదైనా విషయం ఉంటే ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నేను ఎవరో థర్డ్ పర్సన్, మీ గురించి చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఫస్ట్ మిమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు? అమ్మ నాన్నకి మీరు ఏం చెప్పినా, అమ్మకి నాన్నకి మీరు ఏం చెప్పినా హాయిగా చెప్పచ్చు, ప్రశాంతంగా చెప్పచ్చు, నమ్మచ్చు. అలాగే మూడో వాడిని నమ్మగలమా? ఏంటన్నా? మీ తమ్ముడా? కొరకొద్దని చెప్దాంలే. ఓకే,
చెప్తాం. వినండి ఇక్కడ వినండి. ఇప్పుడు అందువల్ల మీ మంచి చెడు చూసేది ఎవరు? అమ్మా నాన్న. మరి ఏది ఉన్నా వాళ్ళతో మీరు చెప్పాలి, రైట్? అలాగే వాళ్ళు చెప్పింది రైట్. అమ్మా నాన్న చెప్పింది ఏదైనా వినొచ్చు, ఇంకా దానిలో వివరింపదగును అనేది లేదు. చూడండి, అందరు చూడండి, వినదగును ఎవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగును ఉంది కదా, అది అమ్మా నాన్నకి అప్లికబుల్ కాదు. వాళ్ళు ఏమున్నా మీ మంచిగా చెప్తారు. నాన్నమ్మ తాత వీళ్ళంతా మీ మంచిగా చెప్తారు. వెరీ గుడ్ నేను అసలు నువ్వు ఎక్సలెంట్. కానీ ఎవరో తెలియని వాడు చెప్పాడు, మీకు తెలియదు. ఇప్పుడు నేను ఏదో చెప్పాను అనుకో, ఇప్పుడు మనం ఓకే మీరు వస్తున్నారు సార్ నన్ను టీచర్ చెప్తున్నారు అనుకున్నారు, టీచర్ చెప్పింది కూడా వినాలి, గురువు చెప్పింది వినాలి కదా. గురువు అంటే ఆ స్థానంలో ఉంటారు. కానీ ఎవరో ఏదో చెప్పారు, ఇక్కడ మీ అమ్మ నాన్న పిలుస్తున్నారు మిమ్మల్ని రండి. చూడన్నా ఎవరు పిలిచారు, వెంటనే మనం వెళ్ళకూడదు, ఆలోచించాలి కదా. ఎందుకు అమ్మ నాన్న పిలుస్తారు? స్కూల్ బయట గేట్ పక్కన ఎవరో ఉన్నారు పిలుస్తుంటే వెళ్ళకూడదు, అవునా కదా? ఎందువల్ల? స్ట్రేంజర్స్ ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడ వివరింపదగునని వస్తుంది. అందువల్ల ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మ ఏదో చెప్తా ఉంటే అమ్మ నువ్వు చెప్తున్నావు సార్ ఒక సుమతి శతకంలో పద్యం చెప్పాడు వివరింపదగునని కొంచెం ఆలోచిస్తా ఉన్నావు అనుకో, కాదుగా, రైట్? వినదగుని ఎవరు చెప్పిన విన్నంతనే వేగపడక వివరింపద. అమ్మ వచ్చి ఏదైనా తీసుకోరమ్మంది, షాపుకి వెళ్ళి తీసుకోమంది, ఓకే అమ్మ చెప్పింది వెంటనే పరిగెత్తకూడదు, కూర్చుందాం ఆలోచిద్దాం అని అరగంట కూర్చున్నాం అనుకో. అందువల్ల ఈ పద్యం అంతా ఏంటంటే నాన్న మనకే లాసా? నా క్లాస్ ఏం లేదబ్బా, నేను తెచ్చుకుంటాను, రైట్? సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని పద్యాలు? ఒక పద్యం ఏం చెప్తోంది? సహనం కావాలి అంటోంది. ఇంకో పద్యం ఏం చెప్తోంది? కోపం వద్దు అంటోంది. మూడో పద్యం ఏం చెప్తోంది? వినాలి, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి, అందరూ ఎవరు చెప్పిన మంచి మాటలు వినాలి. మళ్ళీ ఒకసారి చెప్దాం, ఇది అందరూ ఒకసారి నమస్కారం పెట్టుకొని చక్కగా ఒకసారి చెప్పండి అందరూ కూడా. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు, సౌఖ్యములెల్లం క్షమ కలుగతోన కలుగును, సౌఖ్యములెల్లం క్షమ కలుగతోన కలుగును. క్షమ కలిగిన మెచ్చు సౌరి, క్షమ కలిగిన మెచ్చు సౌరి, సదయుడు తండ్రి, సదయుడు తండ్రి. గొప్ప. నెక్స్ట్ రెండోది, తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన శాంతమే తనకు రక్ష, దయచిత్తంబౌ దయచుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తన దుఃఖమే నరకమండ్రు, తజ్జము సుమతి. తథ్యము సుమతి. తర్వాత వినదగు నెవ్వరు చెప్పిన, వినదగునెవ్వరు చెప్పిన, వినినంతనే వేగపడక వినినంతనే వేగపడక వివరింపదగున్, వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన కనికెల్ల నిజము తెలిసిన, మనుజుడే పో నీతిపరుడు, మనుజుడే పో నీతిపరుడు, మహిళో సుమతి. మహిళో సుమతి. ఈ మూడు పద్యాలు నాకు 55 years కదా నాకు 55 years. మీకంతా ఏ ఇయర్స్ ఉంటుంది? ఈ ఏజ్ ఎంత నాన్న? 4 years. ఇంకా 13 years ఎవరున్నారు ఇక్కడ? అవునా? ఓకే. ఇంకా 12 years ఎవరున్నారు కదా? నేను చూడనా, మీరు ఒకసారి ఆలోచిద్దాం, మీరు ఒకసారి ఆలోచించండి. కాదు ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నాకు ఈ పద్యం వచ్చిన మీతో మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను? ఎవరి కోసం చెప్తున్నాను? నా కోసం కూడా చెప్పుకుంటున్నాను, మీ కోసంతో పాటు నా కోసం కూడా చెప్పుకుంటున్నాను కదా. ఇవి మీకే కాదు, నాకు కూడా కదా. నాకు కూడా కోపం వచ్చినప్పుడు ఈ పద్యం గుర్తురావాలి, తన కోపం తన శత్రువు అని, రైట్? ఎవరికైనా, రైట్? ఈరోజు హనుమాన్ జయంతి కదా.
ఓకే, జై హనుమాన్, జై హనుమాన్. జై వెరీ గుడ్, వెరీ గుడ్. జై హనుమాన్ ఇంకోసారి, మూడోసారి. జై వాయిస్ అండి అసలు మమ్మల్ని ఖాళీ చేయమంటారు ఇక్కడ ఇల్లు కదా. మీరు చెప్తావా ఖాళీ చేయొద్దు సారు మా దగ్గర తెప్పించని చెప్తావా? నువ్వు చెప్తావా? రైట్. నేను ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం. ఆ బుక్ అట్లా పెట్టుకోవద్దు. నువ్వు నిలబడు. నీ పేరు నాన్న? సూపర్ పేరు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏ అపార్ట్మెంట్? అక్కడి నుంచి కష్టపడి వస్తున్నావు కదా నా పుస్తకం జాగ్రత్త. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి. మీరు ఇద్దరు ఫ్రెండ్స్ సైకిల్ తొక్కుతున్నారు. బాగా వినాలి ఇక్కడ. ఇద్దరు ఫ్రెండ్స్ సైకిల్ తొక్కుతున్నారు. రైట్. ఒక ఫ్రెండ్ పడిపోయాడు. తనకి దెబ్బలు ఏం పెద్దగా తగలలేదు. పడితే వాళ్ళకి చిన్న దెబ్బలు తగులుతుంది కదా, అయిపోయాడు. అవునా? మంత్రం వేసి ఎప్పుడోనా అయితే మంత్రం ఏమైనా తీసుకుంది. రైట్. చూడండి ఒకసారి ఆలోచించండి. ఈ విషయం చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కనపడింది. ఆంటీ అసలు ఏమైందో తెలుసా మీకు అన్నారు. అప్పుడు ఇమీడియట్ గా ఏమవుతుంది? ఆంటీకి బీపీ పెరిగిపోతుంది. అసలు ఏమైందో మీకు తెలుసా ఆంటీ? ఏమైంది నాన్న? మేమిద్దరం సైకిల్లో వెళ్తున్నాం కదా. వెళ్తున్నారు, ఏమైంది? కొంచెం సైకిల్ వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా. చింద్రా బాబు, తర్వాత ఏంటి? అది ఎక్కి దిగాం కదా, అది దిగావు, తర్వాత ఏంటి? టెన్షన్ బిల్డర్ కదా. ఫైనల్ గా సైకిల్ నుంచి పడిపోయినా. ఏమి కాలేదంటే ఇప్పుడు ఆడుకుంటున్నాడు అన్నతో. అవునా? ఇలా చెప్తారా మీరు చెప్తారు. అమ్మా స్కూల్లో ఏమైందంటే అమ్మా టీచరు అనగానే ఏమైంది టీచర్ అసలు నీకు తెలియదమ్మా. అప్పుడు అమ్మకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే తీరా ఏంటంటే నువ్వు గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అని చెప్పుకుంటుంది. అవునా కదా? చాలా మంది చెప్తారు అసలు తెలుసా, అసలు చాలా ఇంట్లో కూడా అసలు మీకు తెలుసా మా ఫ్రెండ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అసలు ఇంతకీ ఏమైందా? డిశ్చార్జ్ అయ్యి 2 రోజులు అయిపోయింది. అవునా? ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. నన్ను గుర్తు పెట్టుకోండి. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి అందరూ. హనుమంతుడు లంకకి వెళ్ళాడు, సీతమ్మని చూశాడు. అవునా? హనుమంతుడు లంకకి వెళ్ళి సీతమ్మని చూశాడు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ కిష్కిందకు వచ్చాడు. శ్రీరామచంద్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. రైట్. శ్రీరామచంద్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు హనుమంతుడు ఇప్పుడు చూడు, హనుమంతుడు ఇప్పుడు రామా ఏమైందంటే అంటే రాముడికి ఏమవుతుంది? ఏమైందో అనుకుంది. రామా ఏమైందంటే కాదు నేను ఇలా ఇన్ని సముద్రాలు దాటి అలా వెళ్తున్నాను కదా, మధ్యలో కొంచెం వేడి గాలి వచ్చింది. చెప్తాడా రాముడికి ఆ మాట చెప్తాడు హనుమంతుడు. ఆ తర్వాత నేను దిగాను కదా, అక్కడ పెద్ద రాక్షసుడు. ఆ రాక్షసి ఏం చేసిందంటే అసలు సీతను చూసావా లేదని చెప్పాలి కదా. ఫస్ట్ ఏం చెప్పాలి కదా. ఈరోజు హనుమాన్ జయంతి మనం ఏం నేర్చుకోవాలంటే హనుమంతుడు ఏం చెప్పాడు తెలుసా మీకు అసలు? కరెక్ట్, వెరీ గుడ్. దాన్ని ఏమన్నాం సంస్కృతంలో? దృష్ట్వా సీత అన్నాడు. దృష్ట్వా అంటే చూచితిని. చూడమ్మా, ఫస్ట్ పదంలోనే పాజిటివిటీ ఉందా? చూడనా, నన్ను అందరూ వినాలి ఇక్కడ. రాముడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? సీతమ్మ. అవునా? హనుమంతుడు ఏమన్నాడు? చూచితిని అన్నాడు. ఇంకా ఆ తర్వాత రెండో పదం చెప్పాలి హనుమంతుడు, అవసరం లేదా? చూచితిని అంటే అయిపోయింది. ఎవరిని చూశాడు? నన్ను సెల్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరి కోసం వెళ్ళాడు? కాదు నాన్న, ఎవరి కోసం వెళ్ళాడు? రైట్, వెరీ గుడ్. ఈరోజు నీది కూడా బర్త్డేనా? సరే, కొంచెం విన్నాను అందరూ, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రాముడు విన్నాను. హనుమంతుడు ఏం చెప్పాడు? ఫస్ట్ ఏం చెప్పాడు హనుమంతుడు? ఏం చెప్పాడు? నేను మాట్లాడు, తీసుకు బయట మాట్లాడరా పర్వాలేదు. హనుమంతుడు ఏం చెప్పాడు? ఫస్ట్ దృష్ట్వా
నన్ను చూడండి, దృష్ట్వా సీత అన్నాడు, చూచి తిని సీతమ్మను అన్నాడు. ఇంకా ఆ తర్వాత ఏమన్నా చెప్పు. ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే, ఆంటీ ఆంటీ మీ ఫ్రెండ్ ఎవరన్నా ఫ్రెండ్ పేరు చెప్పి వాడికి ఏమీ కాలేదు, తనకి ఏమీ కాలేదు అని చెప్పి స్టోరీ చెప్పు. ఆ తర్వాత మేము సైకిల్ వెళ్ళాము, స్పీడ్ బ్రేక్ ఎక్కాము అన్నీ చెప్పు. కానీ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి? అమ్మో, అవునా? నాకు కూడా చిన్నప్పుడు వచ్చిందప్ప, నేను కూడా పడ్డాను. రైట్ రైట్. ఒక్కసారి నన్ను అందరూ ఒకసారి చూడండి, ఒకసారి అందరూ చూడండి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, రమ్మన్నారా? ఒక్క నిమిషం నాన్న ఏంటన్నా మీరు ఈరోజు ఇస్తున్నారు నన్ను, ఏమన్నా మీరు తెచ్చారా ఫ్రూట్స్ ఏమన్నా? ఒక్క నిమిషం, 1 minute ఇచ్చేద్దాం నాన్న. అందరూ కూడా ఒకసారి మనం సంహితకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం ఒకసారి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే నాన్న, మరి ఇప్పుడు ఇచ్చేస్తావా, డిస్ప్యూట్ చేస్తావా? ఒక 1 minute నాన్న, ఇది సర్టిఫికేట్స్ ఇద్దాం నాన్న, అందరం ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్. భాస్కర్, రైట్ నాన్న, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సర్టిఫికేట్ చెప్పండి నాన్న, అందరూ కూడా ఒకసారి. ఇటు ఒకసారి, ఇటు పక్క ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇద్దరు చూపించండి. ఇద్దరు నిలబడి సర్టిఫికేట్. రైట్, సూపర్, హ్యాపీ ఉన్నాడు. వెళ్ళాలి, వాళ్ళు ఇస్తారు ఫ్రూట్ కార్డ్ తీసుకెళ్ళి. ఏమో ఫ్రూట్స్ ఇస్తున్నాడా, ఏమి ఇస్తారు? నేను పెయింటింగ్ ఏంటది చూపించు, నువ్వు వేసిందా? ఓ నువ్వా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎంతమంది ఎన్ని ఉన్నాయి చూడు, ఎన్ని తక్కువ 38. చూడమ్మా, ఇవి ఒకసారి చూడు, తీసుకున్నాను, అందరూ ఒక ఫ్రూట్ తీసుకోండి. ఫస్ట్ ఆ బాబుకి ఇచ్చామా, బాబు వెళ్ళిపోవాలి. ఓ వెరీ గుడ్ అన్న, గుడ్. అందరు కూడా బనానా తీసుకొని చక్కగా నిన్నలాగా ఒక కవర్ లో పెట్టాలి. నిన్న ఒక రోజు మన సండే అందరికీ